ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజా వంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలును వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోటుకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండెనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్న వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బాయిషాకు భయపడి త్రవ్వించిన గొయ్యే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలందరినీ అనగా రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెబుజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకొని పోయాను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకొని పోయి అమ్మోనీయుల యుద్ధకు చేరవలెనని ప్రయత్న పడుచుండగా కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహా కుమారుడైన యోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీయుల యుద్ధకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల యధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరలా రప్పించరి. అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి
ఐగుప్తునకు వెళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము. అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన ఎజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి: మేము కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా ఎందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించదును. ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి: నిన్ను మా యుద్ధకు పంపే నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. గనుక అతడు కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనేను: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపమొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మను స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మను రప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడయున్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినిన వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదాము, అక్కడ యుద్ధము చూడకయు బురధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందము. గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకునే ఎడల యూదా వారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళినడలా మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనను. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనను. అక్కడని మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడైనను తప్పించుకొను వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకును మనుష్యులందరూ ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను నిశ్శేషముగా చతురు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తస్కరింపబడువారుగాను ఉందరు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పినడలా మేమాలాగు చేదుమని
చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యోహానానును, సేనల అధిపతులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో కాపురం ఉండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును, సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను, షాఫాను కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను, ప్రవక్తగు ఇర్మియాను, నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నముల వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించెను. అతడు వచ్చి తెగులులకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయను. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయను. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనినట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతా పట్టణములోని సూర్య ప్రతిమలను విరగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్ని చేత కాల్చివేయను.